అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కీలక సమాచారం అండి. 24 ఇయర్ స్కేల్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కీలకమైన 24 సంవత్సరాల 24 ఇయర్స్ స్కేల్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన సమాచారం అయితే వెలువడింది. ప్రతి ఉద్యోగ ప్రగతిలో ఎంతో కీలకమైనదిగా ఇది పరిగణించబడుతుంది. అయితే దీని అమలు, ప్రమోషన్లపై ప్రభావం, ఇంకా ఉద్యోగులకు కలిగే లాభ నష్టాల వంటి అంశాలను వివరంగా తెలుసుకోవడం చాలా అవసరమండి. అసలు ఈ 24 ఇయర్ స్కేల్ అంటే ఏంటి? 24 ఇయర్ స్కేల్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ కాలం ఒకే స్థాయిలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వం అందించే ప్రత్యేక ఇంక్రిమెంట్. ఇది ఉద్యోగుల వేతన పెరుగుదలతో సహాయపడటంతో పాటు పదోన్నతులు పొందకపోయినప్పటికీ కొంతమేర జీతం పెరిగేలాగా చేస్తుంది 24 ఇయర్ స్కేల్ అనేది. దీనిని ఎవరు పొందవచ్చు అంటే 24 సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులు, సర్వీసులో నిరంతరంగా కొనసాగించిన వారు, డిపార్ట్మెంట్లలో పరీక్షలలో అర్హత సాధించిన వారు, అలాగే ప్రమోషన్ పొందకపోయిన 24 సంవత్సరాలు పూర్తయిన వారికి ఇదైతే వర్తిస్తుందన్నమాట. సో, పదోన్నతిపై దీని ప్రభావం ఏంటి అంటే 24 సంవత్సరాలు అంటే 24 ఇయర్స్ స్కేల్ తీసుకున్న తర్వాత ఉద్యోగికి పదోన్నతి అంటే ప్రమోషన్ రాగానే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పదోన్నతి పొందినప్పుడు వచ్చే 2 సార్లు ఇంక్రిమెంట్, 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ 24 ఇయర్స్ స్కేల్ తీసుకున్న వారికైతే లభించవు. ఉదాహరణకు ఒక ఉద్యోగి అనే ఒక ఉద్యోగి 24 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాడు. పదోన్నతి వచ్చినప్పుడు అతనికి ఒకే ఒక్క ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంకో ఉద్యోగి అనే ఉద్యోగి 24 ఇయర్స్ స్కేల్ తీసుకోలేదు. అతనికి పదోన్నతి వచ్చినప్పుడు 2 ఇంక్రిమెంట్లు లభిస్తాయన్నమాట. ఇదే తేడా. అంటే 24 ఇయర్స్ స్కేల్ తీసుకోవడం ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కనుక ఉద్యోగులు దీన్ని తీసుకోవాలా వద్దా అనేది సర్వీసు దశను బట్టి నిర్ణయించుకోవాలి. 2000 డీఎస్సీ టీచర్లకు ముఖ్యమైన అప్డేటు. 2000 సంవత్సరం డీఎస్సీ బ్యాచ్‌లో ఉద్యోగంలో చేరిన టీచర్లకు 2024లో 24 ఇయర్స్ స్కేల్ తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల వారికి జీతంలో ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ వస్తుంది. అయితే పదోన్నతి అవకాశాలు ఉన్నవారు దీని గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు ప్రమోషన్ వచ్చే విధంగా ఉంటే ఒకసారి దీన్ని ఆలోచించి చూడండి. సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అంటే మీ సర్వీస్ ఏ దశలో ఉందో పరిశీలించండి. త్వరలో పదోన్నతి పొందే అవకాశం ఉందా? ఉంటే 24 ఇయర్స్ స్కేల్ తీసుకోవడం సరికాదు. పదోన్నతి అవకాశము లేకపోతే 24 ఇయర్స్ స్కేల్ తీసుకోవడమే ప్రయోజనకరము. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను చదివి పూర్తి అవగాహన పొందండి. ముఖ్యమైన విషయాలు: 24 ఇయర్స్ స్కేల్ తప్పనిసరి ఏమీ కాదు. ఉద్యోగి కోరుకుంటేనే తీసుకోవచ్చు. దీనిని పొందాలి అంటే సంబంధిత శాఖ అధికారులకు లెటర్ రిక్వెస్ట్ ఇవ్వాలి. ఇది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాంటిదే, కానీ ప్రమోషన్‌పై ప్రభావము అయితే చూపుతుంది. పదోన్నతి అవకాశాలు ఉన్నవారు దీని ప్రభావం అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ 24 ఇయర్స్ స్కేలు ప్రభుత్వ ఉద్యోగుల వేతన అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశము కాదు. కానీ దీని లాభ నష్టాలు ఉద్యోగుల పరిస్థితిని బట్టి మారతాయి. కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన పొంది ఆ తర్వాతే తీసుకోవడం సరైన నిర్ణయము.